హాయ్ అండి. ఈరోజు సగ్గుబియ్యం రాగి పిండితోటి కిచిడీని రెడీ చేసేద్దామా? చూసారా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా చేస్తారు కదా. స్టార్ట్ చేద్దామా? ఒక గ్లాస్ పప్పు తీసుకొని పెసరపప్పు ఇలా ప్యాన్లో పెట్టుకొని కడుక్కొని శుభ్రంగా 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని దానిలోకి ఒకే గ్లాసు సగ్గుబియ్యం యాడ్ చేద్దాం. 4 అల్లం సన్నగా తరిగిన అల్లము, 3 వెల్లుల్లి రెబ్బలను వేద్దాం. ఒక కప్పుకి అంటే ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు అనమాట. ఇంకా కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి మీ ఇష్ట ప్రకారంగా. దీనిలోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను మిరియాల పొడిని యాడ్ చేశాను. దీని బదులు మిరియాలని యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలాగా నిండుగా నీళ్ళు పోసేసి, అంటే ముక్కలు నిండుగా నీళ్ళు పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ మీద పెడదాం. స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చాక దీన్ని తీసి చూడండి ఎంత బాగుంటుందో. చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని ముక్కలన్నీ మెత్తగా అయ్యేలాగా స్మాషర్ తోటి ఇలా స్మాష్ చేద్దాం. ఇది చెక్కది అండి, నాకు మార్కెట్లో దొరికితే తెచ్చుకున్నాను. ఇప్పుడు దీనిలోకి రాగి పిండి, ఒకే గ్లాస్ రాగి పిండిని యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు ఏం తీసుకున్నాము? ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు రాగి పిండి ఇలా చక్కగా కలిపాక సిమ్లో పక్కన పెట్టుకుందామండి. స్టవ్ మీద దీన్ని పక్కన తాలింపు పెడదాము. తాలింపులో నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోండి. నెయ్యిలో జీడిపప్పులు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి ఆ ప్యాన్ని అవతల స్టవ్ ఆపేసుకొని యువతల స్టవ్ మీద పెట్టుకొని దీన్ని యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసుకొని కలిగి తిప్పుకుంటే రెడీ సగ్గుబియ్యం రాగి పిండి హల్వా. ఇది ఏమవుతుంది, ఇది చాలా బాగుంటుంది అనమాట. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి చూద్దామా. లాస్ట్గా కొత్తిమీరని, చెక్క నిమ్మకాయని ఇలా పిండుకొని తింటే ఎమ్మీగా చాలా బాగుంటుందండి. కిచిడి సగ్గుబియ్యం రాగి పిండి కిచిడి సూపర్ హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైనా వేడి చేసినప్పుడు ఎండాకాలంలో చక్కగా పిల్లలకు సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా తింటారు. పెద్దవాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చక్కగా తినచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఎలాంటి బియ్యం మనం వాడలేదు. సో ప్లస్ రాగి పిండి చాలా హెల్తీ కదా. రాగి పిండి సగ్గుబియ్యంతో ఇలాగా లాస్ట్లో పిల్లలకి ఇలా డెకరేట్ చేసేవ్వండి. వద్దని అనే పని లేకుండా చక్కగా కప్పులు తినేస్తారు. వేడిగా సర్వ్ చేయండి. సూపర్గా తింటారు. ఓకేనా. టేస్టీగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.